కమిషన్లు అడిగారు నిరంజన్ రెడ్డి అనే ఒక టాక్ ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడానికి బేసికల్లీ నేను కాంట్రాక్టర్, అంతకుముందు కూడా నేను సర్పంచ్, సో ఎంపీపీ కూడా అయినా. సో ఈ బిల్లులు కమిషన్లు కొద్దిసేపు పక్కన పెడితే వనపర్తి నియోజకవర్గానికి 2014లో కారు మంచిగా ఉంది కానీ డ్రైవర్ బాలేడని ఓడగొట్టారు వనపర్తిలో. అప్పుడు నా ఉద్యమం టైంలో తెలంగాణ కోసం పోటీ చేస్తున్నారు, అంత ప్రయత్నం చేస్తున్నారు. సో కార్ అయితే పర్లేదు కానీ డ్రైవర్ బాలేడు కానీ ఓడగొట్టారు. మళ్ళీ ఓడగొట్టిన తర్వాత 2015 ఏప్రిల్లో నా దగ్గరకు వచ్చి నిరంజన్ రెడ్డి గారు వచ్చి ఇట్లా మనం కలిసి పనిచేద్దాం, ఒకసారి నాకు అవకాశం వేయాలి, అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, నేను ఆయనతో బాగుంటా, వనపర్తి అభివృద్ధి చేద్దాం, మీరు జైన్ కాండి అంటే సరే మాటలు నమ్మి జైన్ అయినాం. సో ఆయన అహంకారం ధోరణి ఇంకెక్కడ ఎక్కిపోయింది, అక్కడ చాలా చాలా ఐపులో వెళ్ళిపోయింది. సో వనపర్తిని ఎట్లాంటి పరిస్థితిలో మార్పు తీసుకురావాలి, ఈ అహంకారాన్ని ఓడగొట్టాలి, తెలంగాణ స్టేట్ లో మా రేవంత్ రెడ్డి గారు ఎట్లా పట్టుబట్టాడో వనపర్తి నియోజకవర్గంలో ఎట్లాంటి పరిస్థితిలో ఈ నియంత్రణ ఓడగొట్టాలన్న ఉద్దేశంతో మేము వనపర్తి ప్రజలకు అవన్నీ తీసుకెళ్ళినాం. మా స్లోగన్ ఆ రోజు ఆత్మగౌరవ పోరాటం, సేవ్ వనపర్తి చేంజ్ వనపర్తి. సో దీనిలో భాగంగానే ఆయనకు నాకు గ్యాప్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి పోయినా వనపర్తి ప్రజలు కూడా ఆయన వద్దనుకున్నారు.